హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూకేకి సంబంధించిన బీటెక్ సిఎస్సి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఏఈ డేటా స్ట్రక్చర్స్ వీళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్ ఉందో లేదో చూసుకోండి. R23 వాళ్ళు ముఖ్యంగా టూ సెమిస్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో టిప్స్ టు స్కోర్ అండ్ పాస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో జనరల్గా ఇందులో ఏంటంటే 5 minutes ఇచ్చారు. మీకు షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఇందులో యూనిట్ 1లో చూసుకుంటే మీకు నాకు తెలిసి ఎవాల్యుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఎమర్జెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్పేసి అదొకటి వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆ తర్వాత సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్ లో వచ్చేసరికి వాటర్ ఫాల్ మెథడ్ అనేది ఇదివరకు యూజ్ చేసేవాళ్ళు. మాక్సిమం నాకు ఇస్తే పాత మోడల్లో ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే వెరీ ఇంపార్టెంట్ ఇందులో అజైల్ డెవలప్మెంట్ మోడల్. ఇవాళ రోజున అందరూ కూడా అజైల్ డెవలప్మెంట్ మోడల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి అడిగేదానికి ఉంటుంది. ఇక స్పైరల్ మోడల్, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ వచ్చేసరికి అది మీరు పైపైన చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏదైనా కానివ్వండి, ఒక మోడల్ నుంచి ఇంకో మోడల్కి వాళ్ళు ఎలా కనిపెడతారంటే ఫస్ట్ వాటర్ ఫాల్ మోడల్ తీసుకుంటే దాని స్టెప్స్, ఎజైల్ మెథడాలజీలో యూజ్ చేసే మెయిన్ స్టెప్ ఏంటి. సో ఎజైల్ మెథడాలజీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోజు వరకు ఆ రోజు చేయాలి. వాటర్ ఫాల్ మెథడ్ అటు కాదు, అన్నీ కలిపి ఒకేసారి చేసుకొని నెంబర్ ఆఫ్ డేస్ వేసుకుంటారు. సో ఇలా అక్కడే మీ రాసిన ఆన్సర్ కరెక్టా తప్ప అని తెలిసిపోద్ది. ముందు మెయిన్ డిఫరెన్స్ చూసుకోండి ఈ నాలుగిటికి కూడా. ఇక యూనిట్ 2లోకి వెళ్ళినట్టయితే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో నాకు తెలిసి అందుట్లో వాట్ ఆర్ ద కాంప్లెక్సిటీస్ వైల్ మేనేజింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి సాఫ్ట్వేర్లో, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి దాని గురించి ఇవ్వడానికి ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఏంటి, ఏమేమి అసైన్ చేయాలి, అన్ని కూడా స్టెప్స్ వైజ్గా మీరు రాయాల్సి ఉంటుంది. ఏదైనా కానివ్వండి థియరీ కరెక్ట్గా ఉండాలి, సైడ్ హెడింగ్స్ ఉండాలి, పిరమిడికల్ డయాగ్రామ్స్ ఉండాలి. అయితే ఇక ఇందులో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇందులో నాకు తెలిసి కోకోమో మోడల్ కంపల్సరీగా ఇస్తాడండి. ఇక తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ మీద కంపల్సరీగా క్వశ్చన్ ఇస్తాడు. సో ఇక తర్వాత రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్స్లో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ దాని మీద ఇస్తాడు. స్పెసిఫికేషన్స్ అంటే తెలుసుగా ఏమేం కావాలి ఏంటని సైడ్ బై హెడ్డింగ్స్ రాసి వాటి గురించి కొంచెం ఒక 1 or 2 sentences. ఇక యూనిట్ 3లోకి వచ్చేసరికి ఏంటంటే సాఫ్ట్వేర్ డిజైన్. అయితే ఇందుట్లో నాకు తెలిసి కొహెజన్ అండ్ కప్లింగ్ మీద ఇస్తాడండి. సాఫ్ట్వేర్ డిజైన్కి అప్రోచెస్ ఏంటి, సో దాని మీద ఇస్తాడు. లేకపోతే డ్రా ది పిరమిడికల్ డయాగ్రామ్ ఆఫ్ డిజైన్ ప్రాసెస్ అని చెప్పేసి ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్ అని చెప్పేసి ఇస్తాడు. ఇందులో ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఎజైల్ ప్రాసెస్. సో ఎజైల్ ప్రాసెస్ మోడల్స్ గురించి అడుగుతాడండి. ఎజైల్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడండి. షార్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇందులో. వాట్ ఈజ్ ఎజైలిటీ, వాట్ ఈజ్ కాస్ట్ ఆఫ్ చేంజ్, ఇలా ఇస్తాడు. ఓకేనా. ఇక తర్వాత అందులో ఫంక్షన్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ డిజైన్లో నాకు తెలిసి డిఎఫ్డి మోడల్ ఆఫ్ ఏ సిస్టమ్ మీద ఇస్తాడు. సో కంపల్సరీ ఇస్తాడు అది క్వశ్చన్. ఓకేనా. ఇక తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్లో టైప్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఇస్తాడు. లేకపోతే వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ GUI డెవలప్మెంట్, ఇది ఇస్తాడు. ఇక తర్వాత యూనిట్ 4 సో కోడింగ్ అండ్ టెస్టింగ్లో సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మీద ఇస్తే సో ఇక స్పోక్స్ టెస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అంతే. ఓకేనా. సో ఇక ఒక క్వశ్చన్ అడుగుతాడు ఏంటంటే రైట్ సమ్ జనరల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ టెస్టింగ్ అని షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో అది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రిలయబిలిటీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ISO 9000 గురించి అడుగుతాడు. 6 Sigma గురించి ఖచ్చితంగా అడుగుతాడు. సో వాట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో షార్ట్ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ రిలయబిలిటీ, వీటి మీద ఇవ్వడానికి ఉంటుంది. యూనిట్ 5లో వచ్చేసరికి సో నాకు తెలిసి ఈ కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కేస్ టూల్లో లైఫ్ సైకిల్ మీద ఇస్తాడండి ఒకటి.
ఇక తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ కేస్ ఎన్విరాన్మెంట్ దాని గురించి అడుగుతాడు. ఇక తర్వాత సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ లో వచ్చేసరికి ఇందుట్లో సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ప్రాసెస్ మోడల్స్ మీద అడుగుతాడు. ఇక మెయింటెనెన్స్ కాస్ట్ ఎస్టిమేషన్ మీద ప్రాబ్లం అడిగితే అడగచ్చు, లేకపోతే గ్రాఫ్ అవుట్ ఉంటుంది కదా, సో దాని మీద ఇచ్చేదానికి ఛాన్స్. ఇక సాఫ్ట్వేర్ రీయూజ్ లో వచ్చేసరికి అందుట్లో సో ఈ రీయూజ్ ప్రోగ్రామ్ వల్ల బేసిక్ ఇష్యూస్ ఏంటి దాని మీద అడుగుతాడండి. సో వాట్ ఈజ్ రీయూజ్ అని చెప్పి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నో రీయూజ్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్.